తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మధుర స్వప్నం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కృష్ణకి ఆ క్షణంలో అప్సరసలా ఉన్న ఆ యువతి శాపం పొందిన దేవతలా కనిపించింది. ఆ అమ్మాయి పడిన నరకయాతనకి డాక్టరుగా అతని మనసు ద్రవించింది. ఆ అమ్మాయిని దిండు మీద పడుకోబెట్టి దయగా చూస్తూ హౌ ఆర్ యూ అన్నాడు. ఇంతలో వెనక నుంచి అడుగుల శబ్దం వినిపించింది. కృష్ణ తిరిగి చూసే లోపలే అమ్మా సిరి అంటూ పంచే లాల్చీ ధరించిన ఒక ఆయన ఆతృతగా మంచం దగ్గరకు వచ్చాడు. సిరి తల్లి, ఆయన కంఠం కంపిస్తోంది. ఆయనను చూడగానే ఆ యువతి కళ్ళల్లోకి తెచ్చిపెట్టుకున్న ధైర్యం, ఉత్సాహం వచ్చినాయి. డాడీ ఎలా వచ్చారు? ఫోన్లో రేపొస్తానని అన్నారుగా అంది లేస్తూ. మొదట అలాగే అనుకున్నాను, కానీ మాధవరావు కారులో బయలుదేరుతున్నాడంటే వచ్చేశానమ్మా. ఎలా ఉన్నావు తల్లి? ఆయన మంచం మీద కూర్చుని కూతుర్ని పొదివి పట్టుకొని నుదుటి మీద అలుముకొని ఉన్న చెమటను తుడుస్తూ అన్నాడు. బాగానే ఉన్నాను డాడీ. కళ్ళు కొంచెం తిరిగాయి. అంతే, ఈ గౌరీ వాళ్ళకి పని పాట లేదు. కాస్త ఉంటే గంపంత చేస్తారు. నాకేం కాలేదు డాడీ, మీరలా కంగారుగా చూడకండి. మీరు బట్టలు మార్చుకోండి, నేను భోజనం వడ్డించేస్తాను. తనకేమీ కానట్టు లేవబోయి శరీరం తూలగా కూర్చుండిపోయింది. ఆయన కూతుర్ని పట్టుకున్నాడు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నాకిప్పుడు ఆకలిలేదు బ్రతిమలాడుతున్నట్టుగా అన్నాడు. గౌరీ, అలా దీపపు సిమ్మెలా చూస్తూ నిలబడ్డావేం? డాడీ స్నానానికి నీళ్లు సిద్ధం చెయ్యి కసిరినట్టుగా అంది. అలాగే అమ్మాయి గారు. గౌరీ పరిగెత్తింది. నువ్వు పడుకోమ్మా, ఆయన చిన్నపిల్లని బుజ్జగించినట్టు బ్రతిమలాడారు. కృష్ణ ఆ తండ్రి కూతుళ్ళనిద్దరినీ చూస్తున్నాడు. ఆ క్షణంలోనే ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ఎంత ప్రాణమో అతను ఇట్టే గ్రహించాడు. కళ్యాణి పడుకుంది. కొద్దిసేపట్లో నిద్రలోకి జారుకుంది. కళ్యాణికి రగ్గు కప్పి వెనక్కు తిరిగి ఆయన అక్కడ నిలబడిన కృష్ణను చూసి చకితుడైనట్టు ఆగాడు. మీరు సందేహంగా అడిగాడు. అయ్యగారు, వీరు డాక్టర్ గారు. అమ్మాయి గారికి ఫిట్స్ వస్తేనో భయమేసి గణపతి వెళ్ళి తీసుకొచ్చాడు అంది గౌరీ. అలాగా, మీ పేరు? గోపాలకృష్ణ. గ్లాడ్ టు మీట్ యూ. ఆయన కరచాలనం కోసం చేయి చాచారు. అప్పటికి కర్చీఫ్తో కుడి చేతి మీద ఒత్తి పట్టుకున్న కృష్ణ ఎడం చేయి చాచాడు. కృష్ణ కుడి చేతి మీద ఒత్తి పట్టిన జేబురుమాలు తడిసి ఎర్రగా అయింది. అదేమిటి, చేతికేమైంది? రాజారాం గారు ఆశ్చర్యంగా చూస్తూ అడిగారు. ఏం లేదు అన్నాడు కృష్ణ. అయ్యయ్యో, ఎంత రక్తమో! అమ్మాయి గారు తల మంచానికేసి బాదుకుంటుంటే పట్టుకొని ఈ డాక్టర్ గారు గట్టిగా ఆపేశారని ఆయన చెయ్యి కొరికారు అంది గౌరీ. అరెరే, ఏది? రాజారాం గారు కృష్ణ చెయ్యి అందుకుని కర్చీఫ్ తొలగించి చూశారు. పళ్ళగాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా గాయమైంది అన్నారాయన నొచ్చుకుంటున్నట్టు చూస్తూ. ఏం పర్వాలేదండి అన్నాడతను. కట్టుకడితే నయం కదా. ఆయన కృష్ణని యువతల గదిలోకి తీసుకువచ్చారు. గౌరీ నీళ్లు తెచ్చింది. కృష్ణ చేతి మీద అయిన గాయం నీళ్లతో తుడిచేశాడు. రాజారాం కృష్ణ చేతికి కట్టుకడుతూ చెప్పారు. మా అమ్మాయి పేరు కళ్యాణి. పేరు వినే ఉంటారనుకుంటాను. డాక్టర్ అన్నాడు. కృష్ణ సందిగ్ధంగా తల ఊపాడు. ఒక 6 నెలల నుంచి ఈ బాధ మొదలైంది. సడన్గా ఉద్రిక్తత పొందుతుంది. ఆ సమయంలో పిచ్చిదానిలా ప్రవర్తిస్తుంది. చేతికి ఏది అందితే అది విరక్కొడుతుంది. తనను తాను హింసించుకుంటుంది. ఆ సమయంలో మేమెవ్వరం ఆపలేం. డాక్టర్లకి చూపించలేదా? డాక్టర్ మాట ఎత్తితే చాలు మండిపడుతుంది. వీళ్ళెవరూ నా బాధని తీర్చలేరు అంటుంది. వాళ్ళు నాకు పిచ్చి అంటారు డాడీ, నన్ను తీసుకెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో పడేస్తావా అంటూ ఏడ్చేస్తుంది. ఆ మాటే నేను భరించలేను. ఆయన కంఠం వణికింది. కృష్ణకి ఆయన బాధ అర్థమైంది. చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది? విపరీతంగా ఏమైనా ప్రవర్తించేదా? ఆరాగా అడిగాడు. చిన్నప్పటి నుంచి బంగారు బొమ్మలా ఉండేది. వయసుకి మించిన చురుకుదనం, బాధ్యత, నింపాదితనం ఉండేవి. మాకు ఒక్కగానొక్క కూతురు. నా ఆస్తికి ఏకైక వారసురాలు. నా సంపద అంతా ఆమెతోనే పుట్టి పెరిగింది. తన పేరు మీద ఏది అనుకున్నా ఇట్టే కలిసి వచ్చేది. ఏం కోరుకున్నా జరిగేది. వాళ్ళమ్మకి నాకు కంటి దీపంలా ఉండేది.
మా గుండెలయ్య తనే అన్నట్టు పెంచి పెద్ద చేశాం. చిన్నప్పుడు మువ్వ పట్టాలు పెట్టుకొని గల్లు గల్లున ఇంట్లో నడుస్తుంటే నేనే కాదు, నా హితులు స్నేహితులు కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి నడుస్తున్నట్టుందిరా అనేవాళ్ళు. తర్వాత గజ్జెలు కావాలి అంది. నాట్యం నేర్చుకుంటానంది. నాట్యం నేర్పటానికి కూచిపూడి నుంచి భాగవతారుని పిలిపించాను. మా ఇంట్లోనే ఉంచి ఆయనకు అన్ని సదుపాయాలు చేశాను. ఆయనకి కళ్యాణి ప్రియ శిష్యురాలు అయింది. ఆయన తన విద్యనంతా దారిపోసినట్టు నేర్పాడు. అమ్మాయి 18 సంవత్సరాలకే ఫారిన్ టూర్ వెళ్ళింది. అంతవరకు కళ్యాణిని రాజారాం గారి అమ్మాయి అనేవారు. ఆ తర్వాత నన్ను కళ్యాణి తండ్రి అనసాగారు. నేను డబ్బుతో నా ఇంటికి ప్రతిష్ఠ తెచ్చుకుంటే తను కళతో మా కుటుంబానికి గౌరవం తెచ్చిపెట్టింది. కళ్యాణి భవిష్యత్తు గురించి నేను వాళ్ళమ్మ ఎన్నో కలలు కన్నాం. కానీ 2 సంవత్సరాల క్రితం వాళ్ళమ్మ అనుకోకుండా పోయింది. కళ్యాణి తల్లిపోయిన దుఃఖం దిగమింగి తనే ధైర్యం చెప్పింది. తల్లిపోయిన నాటి నుంచి ఇంటి బాధ్యత తనే తీసుకుంది. మాకు డబ్బు సంపాదన ఇక అవసరం లేదు. అందుకని కళ్యాణి నాట్య ప్రదర్శనలకి వచ్చే డబ్బు ఎన్నో సంస్థలకి విరాళాలుగా ఇచ్చేశాం. కళ్యాణికి మంచి వరుడి కోసం నేను గాలిస్తున్నాను. అప్పుడప్పుడు మేమిద్దరం రాబోయే వ్యక్తిని ఎలాంటి పరీక్షలకి గురి చేయాలా అని తమాషా చేస్తుండేవాళ్ళం. మాకేం లోటు లేదు, ఏ బాధ లేదు. కళ్యాణికి కోపం అనేది తెలియదు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండేది. పని వాళ్ళని ఎంతో ప్రేమగా చూసేది. అలాంటిది కళ్యాణి ఇప్పుడు హఠాత్తుగా మారిపోయింది. కళ్యాణిలో ఈ మార్పు ఎప్పుడు వచ్చిందో మీరు చెప్పగలరా? 6 నెలల క్రితం తన డ్యాన్స్ ట్రూప్తో త్రివేంద్రం వెళ్ళింది. అక్కడ అఖిల ఆసియా శాస్త్రవేత్తల సమావేశం జరుగుతోంది. ఫారిన్ డెలిగేట్స్ కూడా వస్తున్నారు. త్రివేంద్రంలో ప్రోగ్రాం ఇచ్చి అక్కడి నుంచి కర్ణాటక, తమిళనాడు టూర్ వేసుకుంది. అంతా 20 రోజుల కార్యక్రమం. నేను ఢిల్లీలో మీటింగ్ ఉండటం వల్ల వెళ్ళలేకపోయాను. త్రివేంద్రం వెళ్ళిన మనిషి అక్కడ ఏమైందో తెలియదు. టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని సడన్గా తిరిగి వచ్చేసింది. అప్పటి నుంచి మనిషి పరధ్యానంగా ఉంటుంది. ఆ కళ్ళల్లో చిలిపితనం మాయమైంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ శూన్యంలోకి దిగాలుగా చూస్తూ ఉంటుంది. మనిషిలో స్తబ్దత వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా ఫిట్లా వస్తుంది. డాక్టర్కి చూపిస్తానంటేనే మండిపడుతుంది. మా ఫ్యామిలీ డాక్టర్కి చెబితే హిస్టీరియా లక్షణాలు అన్నాడు. ఈ మాట వినగానే నా నవనాడులు కృంగిపోయినాయి. డాక్టర్, ఇంత అల్లారు ముద్దుగా పెంచిన నా సిరిని, నా ప్రాణాన్ని మెంటల్ హాస్పిటల్లో. అప్పటికే కుర్చీలో కూలబడిన ఆయన ముఖం చేతుల్లో దాచుకున్నారు. దుఃఖం ఆపుకుంటున్నట్టు ఆయన భుజాలు కదులుతున్నాయి. కృష్ణ ఆయననే చూస్తున్నాడు. ఆ క్షణంలో ఆయన పారిశ్రామికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి రాజారాం కాదు. ఒక మామూలు తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురి ఆరోగ్యం గురించి ఆవేదన పడుతున్న అతి సాధారణ వ్యక్తి. కృష్ణకి ఆయనను చూస్తుంటే జాలి వేసింది. మిగతా వేళల్లో కళ్యాణి మామూలుగానే ఉంటుందా అని అడిగాడు. కానీ అదంతా తెచ్చిపెట్టుకున్న నటనేమో అనిపిస్తుంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో నాకు తెలియడం లేదు. ఆ అమ్మాయి మనసులో ఇంకేదైనా? ఆయన ఆ మాటలు వినగానే తలెత్తాడు. నా అనుమానం కూడా అదే. కళ్యాణి మనసులో ఏదో దాస్తోంది. ఏదో నాతో చెప్పటానికి భయపడుతోంది. అది ఎలా బయటికి రాబట్టాలో నాకు తెలియడం లేదు. డాక్టర్, మా ఇద్దరి మధ్య ఏదో అడ్డుగోడ నిలిచింది. కళ్యాణి నిర్భయంగా, నిర్మోహమాటంగా తన మనసులో మాట నాకు చెప్పగలగాలి. అది ఎలా సాధ్యం అవుతుందో తెలియటం లేదు. అప్పటి వరకు నాకు ఈ నరకం తప్పదేమో. తనలో తాను ఎందుకింత కుమిలిపోతోంది? నన్ను ఎందుకు నమ్మి నాకు చెప్పలేకపోతోంది? డాక్టర్, చెబితే మీరు అతిశయోక్తి అనుకుంటారేమో. నాకు ఈ ప్రపంచం అంతా చిమ్మ చీకటి కమ్మినట్టుగా అనిపిస్తోంది. మా సిరి కళ్ళల్లో నవ్వు కనిపిస్తే తప్ప నాకు ఈ చీకటి పోదు. అమ్మాయిని స్థితిలో చూసినప్పుడల్లా నా గుండె ఆగిపోతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడూ ఆగిపోతుంది. అప్పుడు నా కళ్యాణి అనాథ అయిపోతుంది. డాక్టర్, నా కళ్యాణి అనాథ అయిపోతుంది. కృష్ణకి ఆయనను చూస్తుంటే జాలి కలుగుతోంది. కూతురు పడే బాధ ఆయనని ఎంత కృంగతీస్తోందో అతనికి బాగా అర్థమైంది. అతను ఆ ఇంటిని ఒకసారి కలే చూశాడు. ఆ అందంలో, ఆ ఐశ్వర్యంలో ఏదో విషాదం తొంగి చూస్తున్నట్టు అనిపించింది. మనిషికి మానసికంగా సుఖం లేనప్పుడు డబ్బు ఉండి ఏం ప్రయోజనం? నాకేం చేయాలో పాలుపోవడం లేదు డాక్టర్, ఆయన నిస్సహాయంగా అన్నాడు. మీరు ధైర్యంగా ఉండాలి. ఈ సమస్య ఏమిటో, దీనికి పరిష్కారం ఏమిటో ఆలోచించాలి.
అంతేకాని ఇలా బెంబేలు పడి ప్రయోజనం లేదు. నన్నేం చేయమంటారు చెప్పండి. ముందు మీరు కళ్యాణి మనసుని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఆమె మనసుని కృంగదీస్తున్న బాధ ఏమిటో అర్థం చేసుకోవాలి. అదెలా సాధ్యం? కృష్ణ క్షణం ఆగి అన్నాడు. మీరు అంగీకరిస్తే డాక్టర్గా నేను చేయగలిగినది చేస్తాను. ఆయన లేచి వచ్చి కృష్ణ చేతులు పట్టుకున్నారు. ఆశగా చూస్తున్న కళ్ళతో డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ అస్పష్టంగా అన్నాడు. నేను రేపొస్తాను, కళ్యాణితో కొద్దిసేపు మాట్లాడతాను. తప్పకుండా రండి. కానీ మీరు డాక్టర్ అని తెలిస్తే కళ్యాణి మీతో మాట్లాడదేమో సందేహించారాయన. ఆ విషయం నాకు వదిలేయండి, వస్తాను. గుడ్ నైట్. గుడ్ నైట్ అన్నారాయన. కృష్ణ వెళుతుంటే డ్రైవరు కవరు ఒకటి తెచ్చి ఇచ్చాడు. ఏమిటిది? కనుబొమ్మలు చిట్లించాడు. అయ్యగారిమ్మన్నారు అన్నాడు. కృష్ణ కవర్ తీసి చూశాడు. అందులో 5 100 రూపాయల కాగితాలున్నాయి. కృష్ణ తిరస్కరించబోయాడు. అతనికి రాధ గుర్తుకు వచ్చింది. జేబులో పెట్టుకున్నాడు. అతని జీవితంలో నూతన అధ్యయనానికి నాంది వచనం ప్రారంభమైంది. సాయంత్రం వేళ కృష్ణ హడావిడిగా లోపలికి వచ్చాడు. రాధ వైరుబుట్ట అల్లుతూ పక్కనున్న పుస్తకంలో చూస్తూ సీరియల్ చదువుతోంది. రాధా, రాధా, హలో శ్రీమతి గారు, హలో అర్ధాంగి గారు. కూని రాగం తీశాడు. కళ్ళు మూసుకోండి దేవిగారు అంటూ తనే కళ్ళు మూసేశాడు. ఏమిటండి ఈ అన్యాయం? మిమ్మల్ని చూసి 2 గంటలైంది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా కళ్ళు మూసుకోమంటారు? రాధ కృష్ణ అన్నట్టే అనబోయింది. ఇంతలో చేతులకి ఏదో తగిలింది. కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ప్యాకెట్లో కొత్త చీర మెరిసిపోతోంది. ఏమిటండి ఇది? ఆశ్చర్యంగా అడిగింది. ఏమిటబ్బా ఇది? కృష్ణ చీరని అటు ఇటు తిరిగేసి, ఓహో ఇదా చీర అని షాపువాడు చెప్పాడు అన్నాడు. కొన్నారా? సీరియస్గా అడిగింది. లేదు, దొంగతనం చేసి తెచ్చాను వెక్కిరిస్తూ అన్నాడు. ఎంత ఖరీదు? రాధ చూసింది. అమ్మో, 450 రూపాయలే. స్టాప్, హార్ట్అటాక్ వచ్చిన మనిషిలా ముఖం పెట్టకు. ఏమిటండి 450 రూపాయల చీర ఏమిటండి? ఏం కొనే తాహతు నాకు లేదా? కట్టుకునే అర్హత నీకు లేదా? అది కాదండి. ఏది కాదండి? నా ఇష్టం, నా సంపాదన, నాకెంతో ఇష్టమైన నా రాధకి నేను ఇచ్చుకున్నాను. మధ్యలో నువ్వెవరివి కాదనటానికి? అది కాదండి. అబ్బా రాధా, ఆడబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. నేను చీర తెస్తే నువ్వు చీర అందం చూడకుండా ఖరీదు చూసి సణుగుతున్నావు. నేనింకా నాకేం బహుమతి ఇస్తావు అని మురిసిపోతూ వచ్చాను. పోన్లే, నీకిష్టం లేకపోతే కట్టుకోకు, మానేయి, సరేనా? అసలు నిన్నడగకుండా తీసుకురావటం నాదే బుద్ధిన్నర తక్కువ, సరేనా? అతను గదిలోకి వెళ్ళిపోయాడు. స్టాప్, నేనేదో కష్టం సుఖం గురించి ఆలోచిస్తుంటే మీరేమిటి బీపీ వచ్చిన మనిషిలా గై గై అనేస్తారు? ఆలోచిస్తూ కూర్చుంటే అన్నీ కష్టాలే, అన్నీ ఖర్చులే. ఏది అనుభవించలేం, సుఖపడలేం. అందుకే ఆలోచించకుండా ఖర్చు పెట్టేశాను. మీరు ఆలోచించలేరని నాకు తెలుసండి. అందుకే అన్నీ నేనే ఆలోచించాలి. ఏమని? ఈ డబ్బుంటే ఇంకా పెద్ద అవసరం తీరేది కదా అని. ఏమిటో చెప్పరాదు? ఈ 400 ఇస్తే తాకట్టు పెట్టిన మంగళసూత్రం తాడు విడిపించుకునేదాన్ని కదా అని. రాధా, అతను ఆశ్చర్యంగా రాధ మెడవైపు చూశాడు. రాధ మెడలో బంగారపు తాడు బదులు పసుపుది ఉంది. ఎప్పుడు పెట్టావు? ఇంటాయన అద్దె కోసం గొడవ చేస్తుంటే పెట్టి తెచ్చానండి. నాకు చెప్పనే లేదే. నా మెడ చూస్తే మీకు అర్థం అవుతుందనుకున్నా. రాధా, నేను సరిగ్గా చూడనే లేదు, క్షమార్పణగా అన్నాడు. పర్వాలేదండి, ఇదేమంత పెద్ద విషయం అని. మీకు మీ ప్రొఫెషన్లో క్షణం తీరదని నాకు తెలియదా? ఇంటి విషయాలు చూసుకోవాల్సిన దాన్ని నేనేగా. కృష్ణ హఠాత్తుగా రాధ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు. రాధా, సారీ, వెరీ వెరీ సారీ. రాధ చప్పున అతని నోటి మీద చెయ్యి ఉంచి ఆపేసింది. ఏమిటండి ఆ మాటలు? రాధా, సంతోషంగా ఉన్నావా? ఎందుకు లేను? ఈ బాధలు, ఈ డబ్బు ఇబ్బందులు అవి నన్నేం ఇబ్బంది పెడతాయండి? నా లోకం మీ చుట్టూ ఉంటుంది. పొద్దుపోకపోతే ఎక్కడైనా ఉద్యోగం చేరాదా రాధా? నేను ఉద్యోగం చేస్తే ఇల్లు ఎవరు చూస్తారు? అసలు ఉద్యోగం ఎందుకట? డబ్బు సంపాదన కోసం అవసరం లేదు, మనకి వచ్చేది చాలు. కాలక్షేపం కోసం అంటారా? నాకింట్లోనే కాలక్షేపం అవుతుంది.
ఈ ఇల్లుని మిమ్మల్ని చూసుకోవడమే నేను చేసే పెద్ద ఉద్యోగం, తెలిసిందా? అయితే అమ్మాయి గారికి నేను పెద్ద జీతం ఇవ్వాలన్నమాట అన్నాడతను. ఇవ్వండి. జీతం ఎంతో తెలుసా? అతను ఊరించాడు. ఎంతటా? ఆశగా చూసింది. ఇక మంచి పెద్ద ఇల్లు, వంట మనిషి, నౌకర్లు, కారు, డ్రైవరు, వీటికి సరిపడా జీతం ఇవ్వాలి. ఓస్, ఏం అవసరం లేదు. రాధ తృణీకారంగా చూసింది. ఏం, ఇవి తక్కువ? చాలా. అయితే ఏం కావాలంటావో కోరుకో. చెప్పమంటారా? చెప్పు. ఇస్తారా? తర్వాత కాదంటారా? అనన్లే, చెప్పు. ముత్యాలు మూటగట్టే 3 పిల్లలు. అతని చెవిలో రహస్యంగా చెప్పింది. ఒక్క క్షణం కృష్ణ అప్రతిభుడైనట్టు చూశాడు. ఏమిటలా చూస్తారు? మైగ్రేన్ ఉన్న మనిషిలా? నేనడిగింది బాగాలేదా? ఎందుకు బాగాలేదు? చాలా బాగుంది అన్నాడతను. రాధకి ఈ పిల్లల ఆలోచన గురించి మాన్పించడం ఎలాగో అతనికి అంతుబట్టడం లేదు. కృష్ణ కళ్యాణి ఇంటికి వచ్చాడు. రాజారాం గారు క్రింద తోటలో ఎదురయ్యాడు. కృష్ణ ఆయనను చూడగానే నమస్కరించాడు. కళ్యాణి ఎలా ఉంది అని అడిగాడు. బాగానే ఉంది. ఈరోజు ఉదయం ఏమైందో తెలుసా? నేను హాల్లో పేపర్ చూస్తున్నాను. ఇంతలో మెట్లు దిగి కళ్యాణి పరిగెత్తుకు వచ్చింది. డాడీ, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారు అంది. ఏ డాక్టర్ గారమ్మా అన్నాను. ఆశ్చర్యం నటించకండి డాడీ, మొన్న రాలేదు ఆయనే. నేను ఆయన చెయ్యిని కొరికేశానుట, గౌరీ చెప్పింది. నాకప్పటి నుంచి ఆయనను చూసి క్షమార్పణ చెప్పాలని ఉంది డాడీ అంది. దానికేమ్మా, పిలిపిద్దాం అన్నాను. ఇప్పుడే కబురు చేయండి డాడీ అంది. అప్పటికప్పుడు గణపతి చేత నీకు చీటీ వ్రాసి పంపే వరకు ఊరుకోలేదు. అందులో ఒక్కసారి రావాల్సిందిగా కోరుతూ రాశాను. ఆయన పైన మేడ మీద కళ్యాణి గదివైపు చూస్తూ, చూడండి డాక్టర్ గారు, నేను మీరు తన విషయంలో మాట్లాడుకున్నామని పొరపాటుగా కూడా కళ్యాణికి తెలియనీయకండి. నేను తను ఉన్నప్పుడు అసలు మీతో ఎక్కువగా మాట్లాడను. మీరేమీ అనుకోవద్దు, సరేనా అన్నాడు. సరేనండి అన్నాడు కృష్ణ. కళ్యాణి లోపల ఉంది, వెళ్ళండి అన్నారాయన. కృష్ణ లోపలికి వచ్చాడు. గౌరీ హాల్లో ఎదురైంది. కృష్ణను చూడగానే వినయంగా నమస్కరించింది. అమ్మాయి గారు పైనున్నారు అంది. వెళ్ళి చెప్పనా అంటూ వెళ్ళబోయింది. కృష్ణ ఆపు చేశాడు. నేను వెళ్తాను అన్నాడు. కృష్ణ మెట్లెక్కి పైకి వచ్చాడు. గది గుమ్మం బయటనే నిలబడి మే ఐ కమిన్ అని అడిగాడు. ప్లీజ్ కమిన్ అని వినిపించింది. కృష్ణ లోపలికి అడుగు పెడుతుండగానే కళ్యాణి గబాల్న ఎదురొచ్చింది. నమస్తే, రండి డాక్టర్ అంది. కృష్ణ ఆశ్చర్యం నటిస్తూ, డాక్టరా? ఎవరిని మీరు ఆ మాట అంటున్నది? మిమ్మల్ని డాక్టర్. నన్నా? కృష్ణ ఖాళీగా ఉన్న తన 2 చేతులు చూపించాడు. నా చేతిలో స్టెథోస్కోప్ ఉందా? కనీసం ఓ మెడికల్ కిట్ అయినా ఉందా? అవి లేనంత మాత్రాన మీరు డాక్టర్ కారా? డాక్టర్గా నేను ఇక్కడికి రావాలి అంటే కనీసం ఈ ఇంట్లో ఒక పేషెంట్ అయినా ఉండాలే. ఇక్కడ పేషెంట్ ఎవరూ లేరని మీకు బాగా తెలుసు. కళ్యాణి ముఖంలో ఈ మాట వినగానే మెరుపులాంటి భావవీచిక ఒకటి వేగంగా పరిగెత్తింది. కృష్ణ లోపలికి వస్తూ అన్నాడు. కాబట్టి నేను ఈ ఇంటికి డాక్టర్గా రాలేదు, ఒక ఫ్రెండ్గా వచ్చాను అన్నాడు. ఫ్రెండా? అవును, నాకు మీ డ్యాన్స్ అంటే అపరిమితమైన ఇష్టం. నా అదృష్టం కొద్దీ మీ ఇంటికి రావడానికి అవకాశం లభించింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని మీరంటే నాకెంత అభిమానమో చెప్పిపోదామని వచ్చాను. కూర్చోండి డాక్టర్. కుర్చీలో ఉన్న కృష్ణ లేచాడు. అదిగో మళ్ళీ మీరు అదే మాట. డాక్టర్ అని పిలిస్తే నేను వెళ్ళిపోతాను. సరే కూర్చోండి అంది కళ్యాణి. మీ రూమ్ చాలా ఆర్టిస్టిక్గా ఉంది కలి చూస్తూ అన్నాడు. ఆర్ట్ అనేది మనిషికి జీవిత ఎడారిలో ఒయాసిస్ లాంటిది అని నా భావన. ప్రతి మనిషిలో అంతో ఇంతో ఆర్టిస్టిక్ దృక్పథం ఉంటుంది. కొంతమంది ఆ భావం విశదీకరించలేరు, కొంతమంది చెప్పగలుగుతారు, అంతే తేడా. కృష్ణ నిజంగానా అన్నట్టు చూశాడు. అవన్నీ ఏమిటి? దూరంగా అద్దాల బీరువాలో ఉన్న మొమెంటోలు చూపిస్తూ అడిగాడు. నాట్యంలో నేను చేసిన కృషికి బహుమతులు. కృష్ణ లేచి వాటి దగ్గరికి వచ్చాడు. బహుమతులా? కాదు, నాట్యంలో మీరు చూపిన ప్రతిభకి నీరాజనాలు అంటాను. నోనో, నాది ప్రతిభ కాదు, కృషి అంతే. మీరు చాలా ఊళ్ళు తిరిగారని విన్నాను అన్నాడతను. కొంతమందికి కొన్ని అదృష్టాలు దురదృష్టాలు కూడా విపరీతంగా ఉంటాయి, పరధ్యాసగా అంది. అంటే
రెట్టించాడు. ఏం లేదు, తనని తాను నిలవరించుకుంటూ అంది. ఇంతలో గౌరీ కాఫీ తెచ్చింది. గౌరీ కప్పుల్లో పోయబోతుంటే, ఆగు నేనిస్తాను, నువ్వెళ్ళు అంది. గౌరీ వెళ్ళిపోయింది. కళ్యాణి కాఫీ కలిపి కప్పు అతనికి అందించింది. థ్యాంక్ యూ అన్నాడతను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? డాడీకి మీరు ధైర్యం చెప్పినందుకు. నేనా? అతను తడబడ్డాడు. కంగారు పడకండి, మీరు చెప్పి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డాడీ ఈ 2 రోజుల నుంచి చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. ఏ విషయంలోనంటారు? నా విషయంలోనే. భలేవారే, మీ విషయంలో నేనేం ధైర్యం చెప్పానంటారు? ఏం చెప్పలేదా? చెప్పేటందుకు అసలు ఏముందని? చూడండి కళ్యాణి గారు, మీరేదో పొరబడుతున్నారు. నేను మీ అభిమానిని, మిమ్మల్ని చూడటానికి వచ్చాను. అంతకు మించి ఇంకేం లేదంటారా? ఇంకేం లేదు. నేను డాక్టర్గా మీ ఇంటికి రానే లేదు. నా మాట మీరు నమ్మితే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ చెయ్యి ఎలా ఉంది? కళ్యాణి హఠాత్తుగా అడిగింది. నా చెయ్యికేం బాగానే ఉంది. అతను అంటుండగానే కళ్యాణి అతని చెయ్యి అందుకొని చూసింది. ఘాట్లు ఇంకా కనిపిస్తున్నాయి. కృష్ణ చెయ్యి వదిలించుకున్నాడు. ఇంతలో సెక్రటరీ వచ్చాడు. అమ్మా, ప్రోగ్రాంకి టైం అయింది. నేను రెడీ. డాడీ రెడీ అయ్యారో లేదో చూడండి. ఆయన కూడా రెడీగానే ఉన్నారు. సెక్రటరీ కళ్యాణి గదిలో కూర్చుని ఉన్న అపరిచిత యువకుడిని చూస్తున్నాడు. వీరెవరో తెలుసా? కళ్యాణి ఉత్సాహంగా అడిగింది. ఎవరమ్మా? ఎక్కడో చూస్తుని. పెద్దవాడిని కదా, గుర్తు రావటం లేదు. సరిగ్గా చూడండి. 2 ఏళ్ల క్రితం నేను నాట్యరాగిని బిరుదు తీసుకోవటానికి మెడ్రాస్ వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్ స్టేషన్లో నా కాలు మీద రైల్వే కూలీ ఒకడు పెట్టెపడేస్తే ఒక ఆయన నా కాలికి కట్టుకట్టాడే. ఆయనే ఈయన. ఏమిటి? కృష్ణ ఆశ్చర్యంగా సోఫాలో నుంచి లేస్తూ అన్నాడు. ఆ రోజు మీరు నా కాలికి కట్టుకట్టారు. మీరు డాక్టరా అంటే అవును అన్నారు. ఆ సంగతి మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఎందుకో తెలుసా? ఆ సంఘటన తాలూకు జ్ఞాపక చిహ్నం నా దగ్గర ఉండిపోయింది. చూపించనా? ఏమిటది? కళ్యాణి గిరుక్కున వెనక్కు తిరిగి మెరుపులా బీరువా దగ్గరికి వెళ్ళి అందులో నుంచి ఆల్బమ్ ఒకటి తెచ్చింది. అందులో నుంచి ఒక ఫోటో తీసి కృష్ణకిస్తూ, ఇది చూడండి అంది. కృష్ణ తీసుకుని చూశాడు. రైల్వే స్టేషన్లో కళ్యాణి బెంచ్ మీద కూర్చుని ఉంది. ఆమెకెదురుగా ఒక యువకుడు మోకాల మీద కూర్చుని ఆమె కాలికి కట్టుకడుతున్నాడు. అతని వీపు అందంగా కనిపిస్తోంది. కళ్యాణి కృష్ణ పక్కకి వచ్చి తాను కూడా అతనితో పాటు ఆ ఫోటో చూస్తూ అంది. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసేశారు. ఇది నా ఆల్బంలో ఉండిపోయింది. ఈ ఫోటోలు చూస్తుంటే నాకు గమ్మత్తుగా అనిపించింది. ఈ ఫోటో చూడగానే నాకు ఆ సంఘటన గుర్తుకు వచ్చేది. అతనికి నేను గుర్తుంటానా అనిపించేది. అతనెవరో, ఎక్కడుంటాడో తెలియదు. అతని ఫోటో నా దగ్గర ఇలా ఉందని అతనికి తెలిస్తే బాగుండు అనిపించేది. మనిద్దరం మళ్ళీ ఇలా కలవటం విచిత్రం కదూ? కృష్ణ తల ఊపాడు. ఈ జీవితమే అంతా వాడి దయ అన్నాడు సెక్రటరీ. కృష్ణ ఫోటో కళ్యాణి చేతికిచ్చాడు. అవును, అతనికి కూడా ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకు వస్తోంది. అది ఇప్పుడే జరిగినట్టుగా కళ్ళ ముందే నిలుస్తోంది. ఈ 2 సంవత్సరాల కాలంలో తనలో ఎంతో మార్పు వచ్చినట్టుగా అతనికి అనిపిస్తోంది. కళ్యాణి మళ్ళీ ఇలా కనిపించడం ఎంత విచిత్రం. అమ్మా, టైం అవుతోంది ఆయన గుర్తు చేశాడు. ఇప్పుడే వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం. డ్రైవర్ని కార్ తీయమని చెప్పండి అంది. సరే. ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళగానే కళ్యాణి కృష్ణ వైపు తిరిగింది. మీరు డాక్టర్నని ఇప్పుడైనా ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఫోటో అతనికి చూపిస్తూ అంది. అతను సమాధానం చెప్పలేనట్టు చూశాడు. సరెండర్ మై ఫ్రెండ్, సరెండర్. మీరు డాక్టరే, కానీ నాకు డాక్టర్ కాదు, అవునా? అతను అవునన్నట్టు చూశాడు. కళ్యాణి పక్కన నవ్వింది. ఈ క్షణం నుంచి మీరు మా నాన్న దృష్టిలో మాత్రమే డాక్టర్, నాకు మాత్రం ఓ ఫ్రెండ్, ఓకేనా అంది. అతని కళ్ళల్లో రిలీఫ్ వచ్చింది. ఓకే అన్నాడు నవ్వుతూ. నేనిప్పుడు గోపీకృష్ణ డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్తున్నాను, మీరు వస్తున్నారా? షూర్. థ్యాంక్ యూ. అయితే పదండి అంది దారి తీస్తూ. ఇద్దరూ క్రిందికి వచ్చారు. అక్కడ రాజారాం గారు వెయిట్ చేస్తున్నారు. డాడీ, మీకు కొత్త వ్యక్తిని పరిచయం చేయనా అంది. ఎవరమ్మా? ఇదిగో మిస్టర్ కృష్ణ, నా ఫ్రెండ్ డాడీ. మేమిద్దరం డ్యాన్స్ ప్రోగ్రాంకి వెళ్ళి వస్తే మీకేమైనా అభ్యంతరమా? నాకేం లేదమ్మా. థ్యాంక్ యూ డాడీ. కృష్ణ కళ్యాణి బయటకు వచ్చారు. కళ్యాణి వెనక సీట్లోకి ఎక్కింది.
కృష్ణ ముందు సీట్లో ఎక్కబోయాడు. కళ్యాణి వెంటనే అంది, ముందు సీట్లో కూర్చుంటే డాక్టర్ అన్నమాట. అతను ఆగాడు. వెనక సీట్లో కూర్చుంటే అన్నాడు ఫ్రెండ్. అతను ఒక్క క్షణం ఆలోచించాడు. ఆ తర్వాత వెనక సీట్లో వచ్చి కూర్చున్నాడు. కారు వెళ్తుండగా అంది, చూడండి, నాకు కొన్ని అలవాట్లున్నాయి. ఎంతసేపు నేను చెప్పినదే ఎదుటివాళ్ళు వినాలి. ఎదుటివాళ్ళు చెప్పిన మాటలు వినటం నాకు అలవాట్లేదు. నాకు పరమ బోర్. అఫ్కోర్స్ నా తప్పేం లేదు. మా డాడీ నన్ను అలా పెంచాడు. మీకెప్పుడు నేను బోర్ కొట్టనులేండి అన్నాడు కృష్ణ నవ్వుతూ. థ్యాంక్ యూ. కళ్యాణి నవ్వింది. ఇప్పుడు చూస్తుంటే ఆ అమ్మాయి ఎంతో మామూలుగా ఉంది. కొంతమంది మనుష్యుల వ్యక్తిత్వాలు ప్రచండ సూర్యుడిలా వెలిగిపోతుంటాయి. ఆ వెలుగులో వారి చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులు కూడా వెలుగులోకి వచ్చేస్తారు. అనుకోని ప్రత్యేకత, ప్రాధాన్యత వచ్చేస్తూ ఉంటుంది. కృష్ణ విషయంలో కూడా అంతే జరిగింది. కళ్యాణి రావడంతో అతని జీవితంలో స్తబ్దత మాయమైంది. డబ్బు ఇబ్బందులు తీక్షణమైన సూర్యకాంతి సోకిన మంచు తెరల్లా విడిపోసాగినాయి. కళ్యాణిని తను పేషెంట్గా స్వీకరించడం వల్ల అతను వీలైనంత ఎక్కువగా ఆమె సమక్షంలో గడపాల్సిన అవసరం కలుగుతూ వస్తోంది. కృష్ణలో ఓర్పుకి, మంచితనానికి ముగ్ధుడైన రాజారాం గారు తన స్నేహితులకి కృష్ణ మంచి డాక్టరు అని చెప్పడంతో అతనికి కేసులు సులభంగా రాసాగినాయి. చిత్ర విచిత్రంగా ఉండే వారి ధోరణి కృష్ణకి గమ్మత్తుగా ఉండేది. అందరూ ఉన్నవాళ్లే. డబ్బుతో పాటి మనుషులకి గుండెపోటు, రక్తహీనత, ఆకలిలేనితనం కూడా వస్తాయని వాళ్ళని చూస్తుంటే అనిపించేది. ప్రతి చిన్న విషయం వాళ్ళకి ఆదుర్దానే. ఆ ఆదుర్ద అనే రాక్షసి కోరల్లో చిక్కి నలిబిలి అవుతున్నామని వాళ్ళకి తెలియదు. ఆ రోజు కృష్ణ బాత్రూంలో స్నానం చేస్తూ కూనిరాగం తీస్తున్నాడు. ఇంతలో ఫోన్ గణగణ మోగింది. రాధ వెళ్ళి తీసింది. ఫోన్లో విన్న రాధ వెంటనే పరిగెత్తుకు వచ్చి గబగబా బాత్రూమ్ తలుపులు బాదింది. ఏవండి, అంజయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందట. మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. వారి అబ్బాయి ఫోన్ చేశాడు. వస్తున్నా. అప్పటి వరకు కృష్ణ చెంబుతో నీళ్లు పోసుకుంటున్న వాడల్లా గబాలన బకెట్ ఎత్తి ఒక్కసారి నెత్తిమీద గుమ్మరించేసుకుని టవల్తో గబగబా తుడిచేసుకుని బయటకు వచ్చేశాడు. రాధ ఫోన్ పట్టుకోగా అతను ఫోన్లో మాట్లాడుతూ అంజయ్య గారి కొడుకు చెప్పినది వింటూనే బట్టలు వేసుకున్నాడు. ఇప్పుడే వస్తున్నా, మీరేం కంగారు పడకండి అంటూ గబగబా వెళ్ళిపోయాడు. రాధ అతనిని పంపి తిరిగి వచ్చింది. టేబుల్ మీద బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టిన ఇడ్లీ, కాఫీ దీనంగా చూశాయి. రాధ వాటిని చూడగానే ప్రాణం ఉసూరుమంది. కృష్ణకి ఇడ్లీలో అల్లం చట్నీ అంటే మహా ఇష్టం. ఈరోజు ఆ చట్నీ ఉందని వినగానే బాత్రూంలోకి వెళ్ళబోతూ గబాలన స్నానం చేసి వచ్చేసి డజన్ ఇడ్లీలు తినేస్తా ఉండు అన్నాడు. రాధ నిట్టూర్చింది. వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంది. కృష్ణ తినకుండా వెళ్ళాడు. రాధకి కూడా తినబుద్ధి కాలేదు. రాధ బ్రేక్ఫాస్ట్ గిన్నెలు తీసేసి పని మనిషికి ఇచ్చేసింది. మధ్యాహ్నం అయింది. రాధ దిండు గలేబు మీద రంగు దారాలతో కుడుతూ మాటిమాటికి గడియారం చూస్తోంది. 1 గంట దాటుతోంది. అంజయ్య గారికి ఎలా ఉందో కృష్ణ పత్తాలేడు. ఇంతలో ఫోన్ మోగింది. కృష్ణ చేశాడు. రాధా, నేను ఇంటికి రాలేను, నువ్వు భోజనం చేసేయి. మా రాధ మంచిది, బంగారు తల్లి, చెప్పినట్లు వింటుంది. అది కాదండి, మీరు ఉదయం కూడా రాధ ఏదో చెప్పబోయింది. కానీ అప్పటికే ఫోన్ కట్ అయింది. రాధ వచ్చి ఒంటరిగా భోజనానికి కూర్చుంది. కానీ సహించలేదు. కృష్ణకి ఈ మధ్య ప్రాక్టీస్ బాగా పెరిగింది. రాజారాం గారి పరిచయం మూలంగా అతని పరిపతి పెరిగింది. కృష్ణ ఓ క్లినిక్ ఓపెన్ చేశాడు. చూస్తుండగానే అతని రాబడి పెరగసాగింది. ఇంట్లోకి ఫ్రిడ్జ్, టీవీ, తివాసీ లాంటి ఖరీదైన సామాన్ రాసాగినాయి. అవి తెచ్చినప్పుడు అతను ఎంతో ఉత్సాహంగా చిన్న పిల్లాడిలా, రాధా, ఈ ఫ్రిడ్జ్ ఎక్కడ పెడదాం, ఈ టీవీ బెడ్రూమ్లో అయితే బాగుంటుంది కదూ అంటుంటే రాధ కూడా అతని ఉత్సాహంలో భాగం పంచుకుంటూ ఇంట్లో ఆ సామాను సర్దేది. ఇంటికి ఫోన్ వచ్చిన రోజున రాధ ఎంత సంబరపడిపోయిందో. దానికి లేసు కుట్టిన గుడ్డ వేసి అలంకారం చేసి అమర్చి దానివైపు అపురూపంగా చూసింది. కానీ రాధకి ఆ ఫోన్ మీద అభిమానం అట్టే రోజులు నిలవలేదు. అది ఉదయం లేచినప్పటి నుంచి ఒకటే గనగన మోగుతూనే ఉంటుంది. అతన్ని క్షణం కూడా స్థిమితంగా కూర్చోనియదు. కడుపు నిండా నింపాదిగా అన్నం తిననీయదు. రాధతో ఏకాంతంగా హాయిగా మాట్లాడనీయదు. స్నానం చేస్తున్నా అతను మాట్లాడాల్సిందే. నిద్రపోనీయదు. అహర్నిశలు అతన్ని ఊపిరాడనీయకుండా వెంటాడుతూనే ఉంటుంది. ఒక్కోసారి రాత్రివేళ రాధ అతని సుఖ పరిశ్వంగంలో హాయిగా ఉన్నప్పుడు
ప్రతాపంలా గణగణమంటూ మొదలవుతుంది. కృష్ణ ఫోన్ తీశాడంటే వేరే మనిషి అయిపోతాడు. పేషెంట్ పలకరిస్తే అతనిలో ప్రేమికుడు మాయమై డాక్టర్ కనిపిస్తాడు. రోగుల దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఇక అతనిని ఎవ్వరూ ఆపలేరు. రాధకి కృష్ణ ఇలా బిజీ అవటం చూస్తే ఎలాగో ఉంది. కృష్ణకి బాగా ప్రాక్టీస్ ఉండాలి. డాక్టర్గా అతని వల్ల ఎంతమందికో ఉపకారం జరగాలి. ఇది రాధ నిండు మనసుతో కోరుకునే కోరిక. కానీ అతను తనకి దగ్గరగా ఉండాలి. ఇది రాధ ఆశ. ఈ రెండూ కుదరవు అంటాడు అతను. దోసపాడు పల్లెటూరు కాబట్టి, ప్రాక్టీసు తక్కువ కాబట్టి నీ ఎదురుగా ఉండగలిగాను. ఇప్పుడు అలా కుదరదు అంటాడు. రాధకి ఎలాగో ఉంటుంది. ఒక్కోసారి అతను క్లినిక్కి హడావిడిగా పరిగెత్తుతూ ఉంటే భుజం మీద చెయ్యి వేసి ఆపి, ఏమండి, ఈ ఇల్లు దాటితే నేను మీకు గుర్తుంటానా అని బేలగా అడిగేది. అతను రాధ బుగ్గ గిల్లేవాడు. పిచ్చి రాధ, ఈ గుండెలు కొట్టుకునేదే నీ జ్ఞాపకాలతో అనేవాడు. రాధ ముఖంలో అశాంతి ఇట్టే మాయమయ్యేది. రాత్రివేళ అతని ఇంటికి వచ్చే వరకు రాధ అలాగే వేచి చూస్తుండేది. ఒక్కోసారి అలా కూర్చునే నిద్రపోయేది. కృష్ణకి అలా ఉన్న రాధని చూస్తుంటే అపరిమితమైన జాలి వేసేది. రాధని లేపి తనే అన్నం కలిపి తెచ్చి తినిపించేవాడు. దోసపాడు నుంచి శాంతమ్మ ఉత్తరం రాసింది. రాధ వెళ్ళి చాలా రోజులైందని, చూడాలని ఉందని, వచ్చే పండగకి రమ్మనమని మరీ కోరుతూ రాసింది. ఆ రాత్రి కృష్ణ భోజనం చేస్తుండగా, అమ్మ పండుగకి రమ్మనమని రాసిందండి అని చెప్పింది. వీల్లేదు రాధా, ఆమెను ఇక్కడికి రమ్మనమని వ్రాయి అన్నాడు. అతను బిజీ దేనికి తీరదు. రాధ బుంగమూతి పెడితే, సారీ డియర్, అర్థం చేసుకోవాలి నువ్వు అంటాడు. రాధకి అతని మనసు కష్టపెట్టడం ఇష్టం ఉండదు. అందుకని అన్నింటికీ సర్దుకుంటుంది. రాధకి స్నేహితురాళ్ళు ఎవ్వరూ లేరు. ఒకసారి మురళి భార్య వచ్చారు. మురళి భార్య రాధకి నచ్చలేదు. ఆమె వేషం, భాష కృత్రిమంగా ఉన్నాయి. మనసు విప్పి మాట్లాడలేకపోయింది. కృష్ణతో చెబితే, వాళ్ళెలా ఉంటే మనకెందుకు, మనమేమైనా వాళ్ళతో ప్రాణస్నేహం చేస్తామా అంటాడు. కాలక్షేపం కోసం నచ్చని వాళ్ళతో స్నేహం పెంచుకోవటం ఎలాగో రాధకి తెలియదు. నాకు పిల్లలు పుడితే ఈ ఒంటరితనం ఉండదు అనుకునేది రాధ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.